Hi, namaste. Na per Prithviraj and you're watching TG Telugu Galam. Don't forget to subscribe. నాకు ఏదైనా కావాలి అంటే అడగను, లాక్కుంటా. నాకు కావాల్సింది నాకు రావాలంటే భువనగిరిలో భారీ మెజార్టీతో గెలిపించండి, నేను మంత్రి అవుతా. నేను హోంమంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. నేను హోంమంత్రి అయితే బీఆర్ఎస్ నేతలను మొదట జైలుకు పంపుతా. నేను హోంమంత్రి కావద్దని బీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మా సోదరు చెప్తున్న శ్రీదేవి నేను మంత్రిని కావాలని చెప్పి నేను అంటున్నా, రాజగోపాల్ రెడ్డికి నా 56 ఏళ్ళ జీవితంలో నాకు అడుక్కోవడం తెలియదు. నాకేదైనా కావాలంటే లాక్కుంటా, అడుక్కోను. నాకు కావాల్సింది అది ఎవరిస్తారంటే ప్రజల ఆశీస్సులు. భువనగిరి ప్రజలు, పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అవతలకి మైండ్ బ్లాంక్ అయ్యే తీర్పు వస్తే అవసరమైతే అధిష్టానం దిగి వచ్చి మంత్రి పదవి ఇస్తాను. నేను అడుగుతున్నా, నేను ఏ పదవి వెనకాల లేను. మీ అందరి ఆశీస్సులతోటి, మీ అభిమానంతో, అధిష్టానం మీరు ఇచ్చిన తీర్పుతోటి వాళ్ళిస్తే తీసుకుంటా. అది కూడా నా కోసం కాదు, మీకోసం. నేను మంత్రి అయితే మావాడు నేను ఒకటి చెప్పిండు, నువ్వు హోంమంత్రి కావాలన్నాడు. అరే అట్లా అనకుండా బాబు నేను హోంమంత్రి అంటే టీఆర్ఎస్ అందరూ చేయలేకపోతారని చెప్పిండు. కొంపదీసి హోంమంత్రి అయితే మాత్రం ఫస్ట్ జగదీశ్వర్ రెడ్డి లోపడేస్తాను.